అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, వింటెక్ కంప్యూటర్స్లో 15 సంవత్సరాలు అపూర్వ అనుభవం కలిగి వింటెక్ కంప్యూటర్స్ యొక్క CEO అండ్ MD మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, హేమంత్ గారు. నమస్తే హేమంత్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? గుడ్ అండి. హేమంత్ గారు, చాలామంది వరకు ఈ టెక్నికల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే, అంటే మీరు ఐటీలో ఒక 15 years వరకు మీరు అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, జనరల్గా అడిగేది. ఎవరికైనా కానీ ఇప్పుడు ప్రస్తుతము సిస్టమ్ అంటే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ అందరికీ అవసరం అయిపోయింది. ప్రస్తుతం నెసరీ అయిపోయింది. బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే చదువుకునే వాళ్ళు కానీ, కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఎడిటర్స్ కూడా చూసుకోవచ్చు. కానీ ఎవరైనా కానీ ఎవరికి ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి, ఏ సిస్టమ్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది, కన్ఫ్యూజన్ అనేది అందరికీ ఉంటుంది. సో మీరేం చెప్తారు దీనికి? మార్కెట్లో చాలా కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ గురించి చెప్పుకుంటూ వస్తారు కదా, మీరేం చెప్తారు? హాయ్ అండి. సో ఈ ల్యాప్టాప్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన బేసిక్ నెసెసిటీలో కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ అనేది ఇప్పుడున్న ఐటీ ఎరాలో అందరికీ ల్యాప్టాప్ అనేది మస్ట్ అండ్గా యూజేజ్ ఉంటుంది. అయితే స్టూడెంట్స్కి వచ్చేసరికి చాలామందికి న్యూ ల్యాప్టాప్ పర్చేస్ చేయడానికి అంత బడ్జెట్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే యూజ్డ్ ల్యాప్టాప్ కానీ రీఫర్బిష్ ల్యాప్టాప్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ నడుస్తుంది. సో రీఫర్బిష్ ల్యాప్టాప్స్ గురించి కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ రీఫర్బిష్ ల్యాప్టాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజ్డ్ ల్యాప్టాప్. బట్ ఒక MNC కంపెనీలో ఒక 3 years కాంట్రాక్ట్ టర్మ్ ఉంటుంది కొత్త ల్యాప్టాప్కి. అంటే వాళ్ళు టాప్ నాచ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ యూస్ చేస్తుంటారు. వాళ్ళకు 3 years కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత, లైక్ లీజింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత, వెదర్ ఇట్ ఈస్ గివింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ నాట్, ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళంతా కొత్త ఐటీకి అప్గ్రేడ్ చేసుకుంటారు. సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ల్యాప్టాప్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు బయటికి తీసేసి కొత్త ల్యాప్టాప్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనం చూసే బయట దొరికే అన్ని ల్యాప్టాప్స్ కూడా ఈ రిఫర్బిష్ ల్యాప్టాప్స్ అంటారు. చాలా వరకు అంటే 2000కి దొరుకుతుంది ల్యాప్టాప్, అండ్ కొంతమంది కింద పడేసి కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు, రైట్? సో ఎలా సార్, ఎలా నమ్మొచ్చు అంటారు? జడ్జిమెంట్ వచ్చేసరికి చాలా వరకు కొంతమంది నష్టపోతూ ఉంటారు, అనవసరంగా ఈ ల్యాప్టాప్ ఇక్కడ కొనుక్కున్నానే అని చెప్పేసి. సో అలాంటి ఏ రకమైన వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిఫర్బిష్ ల్యాప్టాప్స్ అంటే బిజినెస్ మోడల్ ల్యాప్టాప్ ఉంటుంది. ఇది ఎవరు యూజ్ చేయొచ్చు అంటే అందరూ యూజ్ చేయొచ్చు అండి. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఐటీ పీపుల్ కానీ, వీడియో ఎడిటర్స్ కానీ, గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, ఆటోక్యాడ్ లాంటి హై అండ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ వాడే వాళ్ళకి న్యూ ల్యాప్టాప్ అంటే ఇండివిజువల్గా వాడే వాళ్ళకి న్యూ ల్యాప్టాప్ అనేది కాస్టింగ్ ఒక 1.2 lakhs వరకు బడ్జెట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు రిఫర్బిష్ ల్యాప్టాప్స్ అనేది చూస్ చేసుకుంటారు. ఇప్పుడున్న కాన్ఫిగరేషన్లో ఇంటెల్ కోర్ i5, కోర్ i7 ల్యాప్టాప్, ఒక 8GB ర్యాము, 256 or 512GB SSD తోటి మీరు చూసుకున్నట్టు కనుకైతే కొత్త ల్యాప్టాప్ మార్కెట్లో కన్జ్యూమర్ మోడల్ అంటే డొమెస్టిక్, బయట మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికే ల్యాప్టాప్ కావచ్చు, తర్వాత బయట కంప్యూటర్ షాప్స్లో దొరికే ల్యాప్టాప్ కావచ్చు, స్టార్టింగ్ ఒక 50,000 రేంజ్ నుంచి ఉంటుంది. వెరస్ అదే కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ మీకు రిఫర్బిష్డ్లో ఒక 20,000 నుంచి మంచి క్వాలిటీ ల్యాప్టాప్ అనేది అందుబాటులో ఉంటుంది. 20,000 నుంచి అందుబాటులో ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ఎవరైతే మంచి సెల్లర్ ఉన్నారో, ట్రస్టెడ్ సెల్లర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా ల్యాప్టాప్ చూసి కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకొని, చిన్న చిన్న టూల్స్ ఉంటాయి మనకి, హార్డ్ డ్రైవ్ కానీ, మెమరీ కానీ, స్క్రీన్ టెస్టర్ అనేసి చిన్న చిన్న టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూస్ చేసి మీరు హార్డ్వేర్ అంతా చెక్ చేసుకొని ఎక్కడి నుంచి అయినా కూడా మీరు బై చేయొచ్చు. దెర్ ఇస్ నో వరీ. అంటే ప్రైజెస్ ఏ విధంగా? ఇప్పుడు 20,000 అని చెప్పారు కదా సార్, ఇప్పుడు బ్రాండెడ్ ల్యాప్టాప్స్ వచ్చినాయి, HP, యాపిల్, లెనోవా, ఇలా రకరకాల బ్రాండెడ్ ల్యాప్టాప్స్ వచ్చినాయి. అంటే ఏ బ్రాండెడ్ ల్యాప్టాప్స్ అంటే అందరికీ ఉంటుంది, యాపిల్, మ్యాక్ అనేది అందరికీ నచ్చుతుంది కాబట్టి అందరికీ అది ఉపయోగం ఉండదు, కొంతమంది వరకే ఉంటుంది. సో అలాంటి కేటగిరీస్ లైక్ HP ఎవరు వాడచ్చు, యాపిల్ ఎవరు వాడచ్చు, ఇంకా లెనోవా, ఇలా రకరకాలుగా, అలా ఏం చెప్తారు? సార్ ఇక్కడ బ్రాండ్ కాదండి చూడాల్సింది, కాన్ఫిగరేషన్ చూడాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు బేసిక్ స్టూడెంట్ యూజేజ్ లేదా చిన్న ఆఫీస్లో యూజ్ చేసుకోవడానికి ఒక బేసిక్ కోర్ i5 ప్రాసెసర్ విత్ 4GB ర్యామ్, 256GB హార్డ్ డిస్క్ మోర్ దెన్ ఇనఫ్. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మీకు అరౌండ్ మార్కెట్లో ఒక 15,000 నుంచి 18,000 వరకు మంచి కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ దొరుకుతుంది. అదే మీరు కొంచెం అప్గ్రేడెడ్ లైక్ ఎడిటింగ్ చేయాలి, ఫోటోషాప్ డిజైనింగ్ చేయాలి, ఆటోక్యాడ్ డిజైనింగ్ చేయాలి అని అనుకుంటే కనుక దానికి కొంచెం గ్రాఫిక్ కార్డు
తర్వాత ఒక 16 GB ర్యామ్ ఇలాంటిది రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఒక 25,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు డెల్, హెచ్పి, లెనోవో, సో ఇందులో ప్రో సిరీస్ అని ఉంటాయి. మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ప్రాపర్ రీఫర్బిష్ ల్యాప్టాప్ అంటే దీనికి సిరీసెస్ ఉంటాయి. ఇప్పుడు డెల్ అయితే కనుక లాటిట్యూడ్ ఉంటాయి, స్టూడియో అని ఉంటాయి ఎండింగ్లో, అంటే ల్యాప్టాప్ మోడల్ నేమ్ తర్వాత. హెచ్పిలో అయితే ప్రోబుక్ అని ఉంటుంది. అదేవిధంగా లెనోవో అయితే లెనోవో థింక్ ప్యాడ్ అని ఉంటుంది. సో ఇది కన్జ్యూమర్ రెగ్యులర్ ల్యాప్టాప్స్లో ఉండదు, బిజినెస్ మోడల్లో మాత్రమే ఈ నేమ్స్ ఉంటాయి మీకు ఐడెంటిఫై చేయడానికి. సో ఆ ల్యాప్టాప్స్ మీరు ఈ కాన్ఫిగరేషన్ తోటి మీకు మ్యాచ్ అయ్యే తీసుకున్నట్టు కనుక అయితే మీ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది, బడ్జెట్ కూడా హ్యూజ్గా సేవ్ చేసుకోవచ్చు. ఓకే సార్, చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కానీ 5,000కే ల్యాప్టాప్ ఉంటుంది అది ఇది అని చెప్తూ వస్తూ ఉంటారు. అంటే తక్కువకే వస్తుంది కదా అని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొనుక్కొని మోసపోయిన వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. సో ఎలా జడ్జ్ చేసుకోవాలి అంటారు కొనే ముందు? ఇప్పుడు మార్కెట్లో చాలామంది రిఫర్బిష్ ల్యాప్టాప్ సేల్ చేస్తున్నారండి. అందరూ ఫేక్ అని నేను చెప్పను. కొంతమంది మార్కెటింగ్ కోసం కొన్ని రకరకాల ట్రిక్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కింద పడేయడం కానీ, బ్రేక్ అవ్వదు అని చెప్పేసి, లైఫ్ టైం వారంటీ అని, లైఫ్ టైం గ్యారంటీ అని. సో అందులో మీరు జెన్యూన్ ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళ బ్రాండ్ నేము, కంపెనీకి ఉన్న రెప్యుటేషను, ఎవరైతే పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళకున్న రెప్యుటేషను, ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాని రెప్యుటేషన్ కూడా మీరు చూసుకొని, అండ్ ఫిజికల్గా చూడండి ల్యాప్టాప్. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ వీడియో చూసి ఆర్డర్ చేసి అది వచ్చిన తర్వాత మీ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు, మీ డబ్బులు నష్టపోతారు. అలా కాకుండా మీరు వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేసి ఫిజికల్గా అక్కడ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా, వాళ్ళు ఆ ల్యాప్టాప్ సేల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆథరైజేషన్ ఉందా లేదా చూసుకొని, నేను ఇందాక చెప్పినటువంటి హార్డ్వేర్ టూల్స్ కొన్ని ఉంటాయి, ఆ టూల్స్ వాళ్ళే మీకు టెస్ట్ చేసి చూపిస్తారు. ప్రాపర్ సెల్లర్ అయితే మీ ముందే చెక్ చేసి ప్రాపర్గా దాని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, టెక్నికల్ స్పెసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. మీరు మీ హార్డ్ అండ్ మనీ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఈ రిఫర్బిష్ ల్యాప్టాప్స్ వచ్చేసరికి మీరు మంచి సెల్లర్ దగ్గర పర్చేస్ చేసుకోండి, క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నట్టు కనుక అయితే నా నంబర్కి కాల్ చేయొచ్చు, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. సో వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, రిఫర్బిష్ ల్యాప్టాప్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా మీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నాకు కాల్ కానీ లేదంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ కానీ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై చేసి చెప్పడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.